ఓం శాంతి 2470 సంపూర్ణ స్టేజ్ యొక్క గుర్తులు. మిమ్మల్ని మాస్టర్ సర్వశక్తివాన్ అంటారు. ఈ నష తక్కువ ఉంది కనుక ఒక్క సెకండ్లో శబ్దం నుండి అతీతంగా ఒక్క సెకండ్లో శబ్దంలోకి రావడం, ఈ శక్తి యొక్క ప్రాక్టికల్ ఝలక్ మీ ముఖంలో కనబడడం లేదు. ఎప్పుడు ఇలాంటి అవస్థ వస్తుందో ఇప్పుడిప్పుడే శబ్దంలో వెంటనే శబ్దం నుండి అతీతమయ్యే అభ్యాసం సరళంగా సహజంగా ఎప్పుడు అవుతుందో అప్పుడు తెలుసుకోండి సంపూర్ణత వచ్చినది అని. సంపూర్ణ స్థితికి ఇది గుర్తు. సర్వ పురుషార్థము సరళం అవుతుంది. సర్వ పురుషార్థము అనగా 1 తలంపు యాత్ర, 2 సర్వీస్. ఈ 2 పురుషార్థంలోకి వస్తాయి. రెండింటిలో సరళత అనుభవం అయినప్పుడు తెలుసుకోండి సంపూర్ణత యొక్క అవస్థ ప్రాప్తి అవుతోంది అని. సంపూర్ణ స్థితి కలిగిన వారు పురుషార్థం తక్కువ చేస్తారు, సఫలత ఎక్కువ పొందుతారు. ఇప్పుడు పురుషార్థం ఎక్కువ చేయాల్సి పడుతోంది. దీనితో పోలిస్తే సఫలత తక్కువే. ముందుకు పరిగెత్తే వారిని ఎవ్వరూ ఆపలేరు. మీ అడ్డంకి మిమ్మల్ని ఆపుతోంది. గార్డు వెనుక ఉంటాడు, గైడ్ ముందు ఉంటాడు. పాండవులను గార్డుగా ఉండమని, శక్తులను గైడ్గా ముందు ఉంచారు బాబా. పాండవులు సదా గార్డులా ఉండాలి, గైడ్ కారాదు. పాండవులు గైడ్ అయితే గడబిడ అవుతుంది. బాప్దాదా మాస్టర్ సర్వశక్తివాన్గా తయారు చేసే చదువు నేర్పిస్తూ ఉన్నారు. ఎవరి ముఖంలో అయినా వారి స్థితి సంకల్పాలు స్పష్టంగా తెలుసుకోవచ్చు. షేక్ గారు స్పష్టంగా అర్థమవుతుంది. ఇది అంతిమ చదువు యొక్క స్టేజ్. బ్రహ్మ బాబా జతలో ఉన్నవారు బాబాలో ఎన్నో విషయాలు చూశారు. అదేవిధంగా ఆ స్థితి నంబర్ వారుగా అందరి బిడ్డలకు వస్తుంది. అలాంటి స్థితి వస్తూ ఉంటే అప్పుడు అంతిమ స్వరూపము భవిష్యత్తు రూపం మీ అందరి ముఖం నుండి అందరికీ స్పష్టంగా కనబడతాయి. ఎంతవరకు సాక్షాత్తు బ్రహ్మ బాబా రూపంగా కారు అంతవరకు సాక్షాత్కారం కాదు. కాబట్టి ఈ సబ్జెక్ట్ పైన అతి సమీప రత్నాలు గమనం ఉంచాలి. ఎంత సమీపమో బాబాకు అంత స్వయం స్పష్టం. వేరే వారు వీరి ముందు స్పష్టంగా కనబడతారు. ఎవరి పురుషార్థం ఎంతెంత స్పష్టం అవుతూ పోతుందో అంత వారి ప్రాలబ్ధం స్పష్టం కాగలదు. వేరే వారు వీరి ముందు స్పష్టం అవుతూ పోతారు. స్పష్టము అనగా సంతుష్టత. ఎంత సంతుష్టంగా ఉంటే అంత స్పష్టం కాగలరు. స్పష్టంగా ఉండే పిల్లలకు బాబా సాప్ మరియు సత్య, శుభ్రత, సత్యత కలిగిన వారు అంటారు. ఎవరిలో సత్యత, శుభ్రత ఉంటుందో వారు సదా స్పష్టంగా ఉంటారు. శుభ్రత ఉంటే కూడా అన్ని వస్తువులు స్పష్టంగా కనబడతాయి. ఈ లెసన్ బట్టి చదువులో లాస్ట్ లెసన్. ఈ ఉదాహరణగా మీరు కావాలి. ఏ విషయానికైనా ఎవరు ఎగ్జాంపుల్ అవుతారో వారికి దాని ఫలం పరీక్షలలో ఎక్స్ట్రా మార్కుల రూపంలో లభిస్తుంది. 4 సబ్జెక్టులు విశేషంగా గమనంలో ఉంచుకోవాలి. 1 తలంపు బలము, 2 స్నేహ బలము, 3 సహయోగ బలం, 4 సహన బలం. ఈ 4 విషయాలు విశేషంగా ఈ బట్టి సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్టుల రిజల్ట్ ఈ 4 బలాలు ఒకే విధంగా ఉండడం లేదు, లోపం ఉంది. 4 సమానంగా ఉండాలి. ఒక దానిలో 75% పాస్, ఒక దాంట్లో 25% తక్కువ, ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువ, ఇలా ఉండరాదు. ఈ 4 బలాలు సమానమైనప్పుడు సంపూర్ణమైనట్టు. సర్వీస్ సబ్జెక్టులో ఇన్ఛార్జ్ కావడం కావచ్చు. అయితే తలంపు సబ్జెక్ట్లో బ్యాటరీ ఛార్జ్ చేసుకోవడం చాలా తక్కువ ఉంది. సాకార రూపంలో బ్రహ్మ బాబా అనుభవం చూశారు. బాబాకు సర్వీస్ బాధ్యత ఎంత ఉండేది, దానితో పోల్చుకుంటే మీది చాలా తక్కువ. కేవలం మీకు సర్వీస్ డ్యూటీనే. బ్రహ్మ బాబాకి ఎన్ని డ్యూటీలు! సంకల్ప సాగరం. రెస్పాన్సిబిలిటీ సంకల్పాలలో ఎంత ఉండేవారు అయినా కూడా సాగరుడి యొక్క అలలలో ఉండడం చూశారు.
బాబా సాగరం పైన కాదు లోపల ఉండడం మీరు చూశారు. మీకు సాగరం పైన ఉండడమే వచ్చు, సాగరం లోపలికి వెళ్ళడం తెలియడం లేదు. దీనికి సహజ సాధనం ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడిప్పుడే శబ్దం నుండి అతీతం. ఎంత బిజీగా పనులలో ఉన్నా మధ్య మధ్యలో 1 సెకండ్ అయినా తీసి అభ్యాసం ఎంత చేస్తే అంత ప్రాక్టికల్ రూపంగా తయారు కాగలరు. ప్రాక్టీస్ తక్కువ, అందుకే ప్రాక్టికల్ స్వరూపము తయారు కాలేదు. అప్పుడప్పుడు సాగరం యొక్క అలలలో అప్పుడప్పుడు లోపలికి వెళ్ళే అభ్యాసం చేయండి. బాబా పిల్లలతో ఈరోజు చెక్ చేస్తూ ఉన్నారు అందరిలో ఎంత సాహసం ఉంది అని, ఎంత సహనశక్తి ఉంది, ధైర్యశక్తి ఎంత ఉంది, సహనశక్తి ఎంతెంత మీరు పురుషార్థంలో సంతుష్టంగా స్పష్టంగా ఉంటారో అంత వీరి ముందు అన్నీ స్పష్టంగా కనబడతాయి. 4 బలాలు సమానంగా ఉంటే తలంపు బలము, స్నేహ బలము, సహయోగ బలము, సహన బలము సంపూర్ణులు కాగలరు. ఎవరు ఇలాంటి పురుషార్థి కాగలరో వారు ధైర్యవంతులు. బాప్ దాదా కూడా ప్రతిజ్ఞ చేసిన ఈ బిడ్డలకు హిమ్మతే బచ్చే మదదే బాప్ అంటే ధైర్యంగా ఉండే పిల్లలకు సహాయకారి బాబా అంటున్నారు. అందరి నుండి బుద్ధియోగము తొలగించుకొని అంతిమంలో ఒకరి తలంపులో ఉండే పురుషార్థంలో ఉండే ఏ పురుషార్థులైతే ఉన్నారో వారికి బాబా సహాయము లభించే కారణంగా సహజం కాగలదు. స్కాలర్షిప్ లభిస్తుందా లేదా అనేది అంతిమం వరకు ధైర్యం ఉంచే దానిపైన ఆధారపడి ఉంది. చాలా సమయం నుండి ఎవరు ఎంత ధైర్యంగా నడుస్తూ ఉంటారో వారికి చాలా సమయం నుండి ధైర్యం అనే లింక్ తెగిపోకుంటే గ్యాలప్ చేయగలరు. ఇప్పుడు కూడా కారణంగానో అకారణంగానో చాలా సమయం నుండి ధైర్యం అనే లింక్ తెగిపోతే స్కాలర్షిప్ దొరకడం కష్టమవుతుంది. చాలా సమయం నుండి ధైర్యం అనే లింక్ అంతిమం వరకు ఉంటే ఎక్స్ట్రా సహాయం బాబా నుండి లభిస్తుంది. కాబట్టి ఇప్పుడు ఈ లాస్ట్ లెసన్ పక్కా చేసుకోవాలి. బాప్ దాదా దగ్గర పురుషార్థుల లైన్లు ఎన్ని ఉన్నాయనేది బాబా తెలియజేస్తూ ఉన్నారు. 1 తీవ్ర పురుషార్థుల లైను, 2 పురుషార్థి లైను, 3 గుప్త పురుషార్థి లైను, 4 డీలా పురుషార్థి లైను. మీరు ఏ లైన్లో ఉన్నారు? ఇలాంటి సమయం దగ్గరలో వస్తోంది. మీకు తెలుసు అనేది ఉండదు. అందరికీ అన్నీ తెలుస్తాయి, మీకే కాదు. ఎందుకంటే మాస్టర్ సర్వశక్తివాన్, అన్ని శక్తులు సమాన రూపంలో వస్తాయి. అప్పుడు మాస్టర్ సర్వశక్తివాన్ కాగలరు. బాబాకు చాలా నిశ్చయం ఉంది, బిడ్డలకు నిశ్చయం ఉంది. ఇద్దరికీ నమ్మకం ఉన్నప్పుడు విజయమే విజయం. నిశ్చయ బుద్ధి వెనకనే విజయం ఉంటుంది. వీరు విజయం వెనుక పరుగులు పెట్టరు, విజయమే వీరి వెనుక పరిగెడుతుంది. సర్వస్వత్యాగి ఎవరు అనేది బాబా తెలియజేస్తూ ఉన్నారు. నేను విజయిని అనే సంకల్పాన్ని కూడా త్యాగం చేసేవారు. సర్వ సంకల్పాలను త్యాగం చేసేవారిని సర్వస్వత్యాగి అంటారు. కేవలము సర్వ సంబంధాల త్యాగమే కాదు, సర్వ సంకల్పాల త్యాగం కూడా చేయాలి. అది ఏ సంపూర్ణ స్థితి. స్వయాన్ని సంభాలన చేసుకునేటటువంటి వారు యజ్ఞాన్ని కూడా సంభాలన చేయగలరు. ఇక అంతటా మీ శబ్దం ఎప్పుడు వ్యాపిస్తుంది అనే విషయాన్ని గురించి బాబా తెలియజేస్తున్నారు. ఏ విషయానికి అంగీకారం కానప్పుడు లలకార్ అవుతుంది. ఇప్పుడు స్థూలంగా సూక్ష్మంగా అంగీకరిస్తున్నారు. అయితే ఇప్పుడు మిక్స్ ఉంది. నాది అనేది కూడా ఉండరాదు. నేను ఇలాగా, నేను సేవాధారి, నేను మహారథి, నేను ఇది చేయగలను, అది చేయగలను. ఈ అన్ని విషయాలలో నేను నాది అనేది వదిలేసి బాబా బాబా అనే శబ్దం వచ్చినప్పుడు అంతటా మీ శబ్దం వ్యాపిస్తుంది. పరమాత్మలో పరమ బలం కలదు. ఆత్మలలో బలం యథాశక్తి ఉంటుంది. బాబా బాబా అంటూనే పరమశక్తి మీలోకి వస్తుంది. నేను అంటే యథాశక్తి బలం వస్తుంది. అందుకే రిజల్ట్ కూడా యథాశక్తి ఉంటుంది. ఇప్పుడు భాష మార్చుకోవాలి. సాకార రూపంలో బ్రహ్మను చూశారు కదా, నేను నడిపిస్తున్నాను, నేను మురళి మంచిగా చేశాను, నేను సర్వీస్ చేశాను, నేను బిడ్డలకు టచ్ చేయించాను అని ఎప్పుడైనా అన్నారా? మీరు విన్నారా? వీటన్నింటినీ అంగీకరించడాన్ని సమాప్తి చేసుకోవాలి.
నేను 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 అనుకోవడం. దీనినే బాప్దాదాతో చేసిన ప్రతిజ్ఞను నెరవేర్చడం. మీరు ఒక పాట పాడేవారు, మీకోసం చనిపోనైనా చనిపోతాం కానీ మీ నుండి తొలగిపోము అని. చనిపోవడం అనగా నేను నాది అని వాటి నుండి చనిపోవడం. వీటిని అంగీకరించకండి. అప్పుడు మీ నుండి లలకార్ అందరికీ వినపడుతుంది. మీ శబ్దం ఏ విషయంలోనూ నిందాస్తుతి, నేను లేదు, నీవు లేదు, నాది లేదు, నీది లేదు, ఇవేవి అంగీకరించినప్పుడు అనగా స్వీకరించినప్పుడు మీ నుండి లలకార్ వ్యాపిస్తుంది. సంకల్పం చేసిన తక్షణం మొదట ఎక్కడికి వెళ్తాయి అనే విషయం గురించి బాబా తెలియజేస్తున్నారు. మీరు చేసిన సంకల్పాలు మొదట బాబాకు చేరుతాయి, తర్వాత వెనుక మీకు తెలిసేది. ఇది గుహ్య రహస్యం. బాప్ దాదాకు మొదటే మీ సంకల్పాలు స్పష్టంగా తెలుస్తాయి. ఎందుకంటే సంపూర్ణమైతే డ్రామాలో ప్రతి ఒక్కటి స్పష్టంగా మీరు కూడా చూడగలరు. మరి బాబా చూడలేరా? ఫిక్స్ అయిన డ్రామాను మొదటి నుంచినే స్పష్టంగా చూస్తారు. అందుకే భవిష్యత్తును చూసి బాబా మొదటే చెప్తూ ఉన్నారు, మీరు పాత్ర చేస్తున్నారు, బాప్ దాదాపు పాత్ర చేస్తూ ఉన్నారు. మీరు రూహ్ రిహాన్ అంటే ఆత్మిక సంభాషణ చేసే పాత్ర చేస్తారు, బాబా వినే పాత్ర చేస్తారు. మీరు మిమ్మల్ని గూర్చి ఉన్నది ఉన్నట్టు తెలుసుకోలేరు, కానీ బాప్ దాదా మిమ్మల్ని బాగా తెలుసుకోగలరు. ఇప్పుడు 4 బలాలను తలంపు బలము, స్నేహ బలము, సహయోగ బలము, సహన బలం సమానతలోకి తీసుకురండి. అప్పుడు బ్రహ్మ బాబాలాగా కాగలరు. ఎంత సంస్కారాన్ని బాబాలాగా సమానతలోకి తీసుకురాగలరు అంత సమీపంగా రాగలరు. ఏ సంస్కారం? బ్రహ్మ బాబా సంస్కారం ముప్పరాం స్థితి, అన్నింటి నుండి భిన్నంగా మరియు సాక్షి ద్రష్ట స్థితిలో ఉండేవారు. ఇది సాకార బ్రహ్మ యొక్క సంపూర్ణ స్థితి యొక్క శ్రేష్ట లక్షణంగా ఉండేది. ఈ సంస్కారంలో సమానత తీసుకురావాలి. ఈ గుణాలతో సర్వుల మనస్సులపైన విజయం సాధించగలరు. ఎవరు సంగం యుగంలో అందరి మనస్సులను గెలవగలరో వారే భవిష్యత్తులో విశ్వ మహారాజన్ కాగలరు. విశ్వము అంటే సర్వులు. బీజం ఇక్కడ వేయాలి, ఫలం అక్కడ లభిస్తుంది. ఓం శాంతి.